జాగ్రత్తగినండి. అపవాది సలహా ఇస్తున్నాడు. అడగకుండా సలహా ఇచ్చేవాడే దుష్టుడు. ఈరోజు యవనస్తులైన బిడ్డలు నిజంగా ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ప్రేమ అనే వ్యామోహంలో పడిపోతున్నారు, గేమ్స్ అనే వ్యామోహంలో పడిపోతున్నారు, బెట్టింగులు కాస్తున్నారు, ఇంకా చాలా చాలా విషయాల్లో పిల్లలు దారి తప్పిపోతున్నారు. సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఒకవేళ యేసు క్రీస్తుని మన సహాయకుడిగా చేసుకొని వారిగా ఉంటే మన జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆసాప్కి ఒక చెడ్డ తలంపు వచ్చింది. భక్తుడైన ఆసాప్కి ఒక చెడ్డ తలంపు వచ్చింది. ఏంటా తలంపు? నీతిమంతునిగా ఉండడం. చెప్పండి. భక్తిహీనుల రోజులే బాగున్నాయి, భక్తిహీనుల స్థితిగతులే బాగున్నాయి, వాళ్ళకి రోగం రాదు, వాళ్ళకి అంతా బాగుంటుంది, వాళ్ళ దినాలే బాగున్నాయి, వాళ్ళకే బాగా కలిసి వస్తుంది, వాళ్ళే బాగున్నారు. ఎంత నీతిగా ఉండడం, ఎంత భక్తిగా ఉండడం, ఎంత యథార్థంగా ఉండడం వ్యర్థమో. ఇలాంటి ఆలోచన రాని మనిషి ఎవరైనా ఉంటారా? బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? మనమే నీతివంతులం అనుకుంటాం. ఎదుటివాడికి బాధలు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? చెప్పండి. అప్పుడు కూడా మనమే నీతిమంతులం అనుకుంటాం. ఎలాగైనా మనమే నీతిమంతులం అనుకుంటాం. అవునా కాదా? ఎదుటివాడికి బాధలు వచ్చినాయి అనుకో, ఏమనుకుంటే చేసిన పాపం ఎక్కడో పోయిద్ది, అనుభవించక తప్పదో, అనుభవిస్తున్నాడు అంటాం. మనకు బాధలు వస్తే ఏమంటాం? నీతిమంతుడికి అనేక ఆపదలు అన్నాడు దేవుడు. నీతిమంతులకు రాక ఎక్కడికి వెళ్తాయి, నా నీతికి తగ్గట్టు వచ్చినాయి అనుకుంటాం. అంటే ఎదుటోడికి బాధలు వచ్చినా మనమే నీతిమంతులం, మనకి బాధలు వచ్చినా మనమే నీతిమంతులం. కానీ ఎదుటోడికి బాధలు వస్తే వాడు నీతిమంతుడు కాదు. మనిషి ఆలోచన ఎంత చెడ్డదో ఇక్కడే తెలిసిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక మాట నేను మీకు చెప్పనా? చెడ్డ ఆలోచనని జయించకపోవడమే పాపం. మనకేదన్నా చెడ్డ ఆలోచన వచ్చిందనుకో, దాన్ని జయించకపోవడం పాపము. జయించే ప్రయత్నం మనం చెయ్యాలి. ఒక దురాలోచన వస్తే దానితో మనం ఏకీభవించకూడదు, దాన్ని జయించాలి. కీర్తన 1:1 దావీదేమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దుష్టుని ఆలోచన చొప్పున నడువక. దుష్టుని ఆలోచన ఎలా ఉంటుంది? నిన్ను పతనము చేసేలాగా ఉంటుంది, నిన్ను నాశనానికి నడిపించేదిగా ఉంటుంది, నిన్ను అధో పాతాళంలో పడేసేదిగా ఉంటుంది. అవ్వ ఏదేను తోటలో ఆ పువ్వుల యొక్క సువాసనని ఆస్వాదిస్తూ, ఆ పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ, వాటి అందాన్ని చూస్తూ, ఆ ఫలాలు తింటూ, ఆ చెట్ల సొగసును చూస్తూ, అక్కడ పక్షుల యొక్క చక్కని కిలకిల రావాలని ఆస్వాదిస్తూ, అక్కడ లేడి గంతులు, దుప్పి గంతులు, కుందేళ్ల గంతులను చూస్తూ సంతోషిస్తూ ఆ తోటలో సంచరిస్తుంటే ఇంతలోకి ఒక స్వరం వినబడింది. ఏమని? ఇది నిజమా? ఎవరు అని అవ్వ తిరిగి చూసినప్పుడు అక్కడ సర్పం ఉంది. సర్పం అంటుంది, ఇది నిజమా? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాల్లో దేన్నైనా దేవుడు తినొద్దన్నాడా? అనగానే అవ్వ తగుదమ్మా అనుకుంటూ వెళ్ళి, అవునవును, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు, తాకొద్దు, అది తిన్నా తాకినా దాన్ని చూసినా నిశ్చయముగా చస్తామని దేవుడు చెప్పాడు అనగానే, జాగ్రత్తగినండి, అపవాది సలహా ఇస్తున్నాడు. అడగకుండా సలహా ఇచ్చేవాడే దుష్టుడు. అడిగితే సలహా ఇచ్చే వాళ్ళల్లో దుష్టులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కానీ అడగకుండా సలహా ఇచ్చేవాడు దుష్టుడు. అర్థమైందా? ఇప్పుడు ఈవిడ ఆ పండు తింటే చస్తామని చెప్పాడు దేవుడు, మేము చావకుండా పండు తిని కూడా మేము చావకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగిందా? అడగలేదు. అడగకపోయినా అపవాది అంటున్నాడు, ఆ పండు తిన్నా, దాన్ని ముట్టుకున్నా, దాన్ని తాకినా మేము చస్తామని దేవుడు చెప్పాడు అంటుంటే అలాగూ జరగనే జరగదు. అలాగూ జరగనే జరగదు. దాన్ని తిన్నా మీరు చావరు, దాన్ని ముట్టుకున్నా చావరు. ఎందుకంటే అది తింటే మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డల వివేచన మీకు కలుగుతుంది, మీరు దేవతల వంటి వారు. ఎలాంటి సలహా ఇచ్చాడో చూసారా?
జాగ్రత్తగా వినండి. ఆ అపవాది అలాంటి సలహా ఇచ్చినప్పుడు ఒకవేళ అవ్వకు వాడు అపవాదని తెలియకపోయినా, తెలియదు అనుకుందాం, ఒక్కసారి అవ్వ వివేచించి ఆలోచించి దాన్ని తినే ముందు దేవుని అడుగుదాం, దేవుని సలహా తీసుకుందాం, దేవుని సహాయం తీసుకుందాం అనుకుని ఉంటే ఆమె మహిమను కోల్పోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు దుష్టుడు ఏదన్నా చెడు ఆలోచన ఇచ్చినప్పుడు దాన్ని జయించటానికి దేవుని సహాయము తీసుకోవాలి. యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, పెద్దలైనా, చిన్నలైనా నేర్చుకోండి పాఠం. మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనకి దురాలోచన, దుష్టాలోచన, చెడ్డాలోచన, కీడుకరమైన ఆలోచనలు మనకేమన్నా వచ్చినప్పుడు మనము దేవుని సహాయంతో వాటిని జయించాలి. అవ్వ దేవుని సహాయం తీసుకొని ఉంటే ఆ ఆలోచనను జయించేది, ఆ పండు తినకుండా ఉండడానికి అవకాశం ఉండేది, మహిమను కోల్పోకుండా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనము బైబిల్లో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. అక్కడ ఏమనుంది? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించియుండెను అనుంది. అనుందా లేదా? అంటే భోజనము చేయక మునిపే అపవాది ఇస్కరియోతు యోధాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? యేసును యూదులకు అప్పగించాలి, అమ్మేయాలి, తాను సొమ్ము చేసుకోవాలి, యేసును అప్పగించి తాను లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన అపవాది పుట్టించాడు. యేసుక్రీస్తు భోజనానికి కూర్చున్నప్పుడు అంటున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎవరు ప్రభువా అంటంటే, నేను ఎవరికైతే ఈ ముక్క తుంచి చిరకలో ముంచి, అదే ద్రాక్షారసంలో ముంచి ఇస్తానో, ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. ఇస్కరియోతు యూదా ఆలోచన మంచిదా చెడ్డదా? చెడ్డది. ఎవరిచ్చారు ఆలోచన? అపవాది ఎవరికైనా మంచి ఆలోచన ఇస్తాడా? మంచి ఆలోచన ఇస్తే వాడు ఎందుకు అపవాది అవుతాడు? అవ్వడు కదా. దుష్టుడిచ్చే ఆలోచన దుష్టాలోచన, అపవాది ఇచ్చే ఆలోచన చెడ్డ ఆలోచన. ఆలోచన చేయండి. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు మహారాజు గారు చెప్తున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇప్పుడు ఇస్కరియోతు యూదాగా ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నాడు? దుష్టుని ఆలోచన చొప్పున. అపవాది పుట్టించిన ఆలోచన ఏంటంటే, యేసును యూదులకు అప్పగించాలి. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నిజంగా ఇస్కరియోతు యూదా దేవుని సహాయము తీసుకొని ఉంటే ఆ పని చేయకుండా తప్పుకొనేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యవనస్తులైన బిడ్డలు నిజంగా ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ప్రేమ అనే వ్యామోహంలో పడిపోతున్నారు, గేమ్స్ అనే వ్యామోహంలో పడిపోతున్నారు, బెట్టింగులు కాస్తున్నారు, ఇంకా చాలా చాలా విషయాల్లో పిల్లలు దారి తప్పిపోతున్నారు. ఆ ప్రేమ విఫలమైపోయినప్పుడు, ఆ పందెంలో ఓడిపోయినప్పుడు, డబ్బులు కట్టవలసి వచ్చినప్పుడు, అమ్మకి చెప్తే తిడతాడు, నాన్నకి చెప్తే కొడతాడని చెప్పి ప్రేమ విఫలమైపోయినప్పుడు, అయ్యో ఆ పిల్ల వేరే పెళ్లి చేసేస్తున్నారు, నాకు దక్కలేదని చెప్పి చాలా చాలా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కుటుంబంలో చెప్పకుండా, తల్లిదండ్రుల సహాయం తీసుకోకుండా, పెద్దల సహాయం తీసుకోకుండా, దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని సహాయం తీసుకోకుండా అలాంటి చెడ్డ పనులు చేసి పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోవాలి అనుకుంటున్నారు. అనుకొని ఏదో ఒకటి తాగో, ఊరి పెట్టుకొనో, ఎక్కడో చోట దూకో, లేకపోతే ఏదో ఒకటి చేసి ఏమైపోతున్నారు? ప్రాణాలు తీసేసుకున్నారు. అలా ఆలోచించినప్పుడు, తాను ప్రేమించిన వ్యక్తి తనకు దక్కనప్పుడు, తాను పందెంలో ఓడిపోయినప్పుడు
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చాలా చాలా పరిస్థితులు, ఉద్యోగం రాలేదనో, ఎంతో కాలంగా నిరుద్యోగంగా ఉన్నారనో, అప్పుల పాలైపోయారనో, పంట నాశనం అయిపోయిందనో, మరి ఇంటి యజమానికి ఒంట్లో బాగోలేదు, సంసారం ఏడ్చలేమనో, చాలామంది ఏం చేస్తున్నారంటే నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, అవమానానికి గురైపోయినప్పుడు చాలామంది దేవుని సహాయం తీసుకోకుండా చచ్చిపోవాలని ఆ దుష్టుడి సహాయం తీసుకుంటున్నారు. దుష్టుడు ఆలోచన ఇస్తున్నాడు, ఈ పరిస్థితుల్లో నువ్వు బ్రతికేం ఉద్ధరిస్తావు, ఈ పరిస్థితుల్లో నువ్వేం బ్రతికేం సాధిస్తావు, ఈ పరిస్థితులు ఇక కొలిక్కి రావు, నువ్వెంత ఆలోచించినా నీకు పరిష్కారం దొరకదు, ఎందుకు ఒక్కసారిగా చచ్చిపోతే పోలా, చచ్చిపో, ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో అని మనం అప్పుల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. అవమానకరమైన పరిస్థితుల్లో పడినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. మనం ఆశించింది మనకు దక్కనప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అపవాది పొంచి ఉంటాడు. వాడు ఎప్పుడు నీ మనసు బలహీనం అవుతుందో అప్పుడు నీలో దూరి చచ్చిపో 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 అని చెప్తాడు, ఆత్మహత్య చేసుకో ఆత్మహత్య చేసుకో అని చెప్తాడు. ఆ ఆలోచనని, ఆ దుష్టుడి ఆలోచనని జయించే శక్తి లేక ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది చాలామంది సహోదరులు ఎంతోమంది ఏమవుతున్నారంటే చచ్చిపోతున్నారు. గోదాట్లో దూకి చచ్చిపోయారనే వార్త వింటాం, కాలువలో దిగి చచ్చిపోయారని వార్త వింటాం, ఉరేసుకుని చనిపోయారంట, అది తాగి చనిపోయారంట, ఎలా చనిపోయారంట మనం వింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అలాగా అంటే వాళ్ళకి చనిపోవాలనే ఆలోచన, చనిపోమనే ఆలోచన దుష్టుడిచ్చాడు, దాన్ని జయించే శక్తి వీళ్ళకి లేదు. అయితే నేను మీకు చెప్తున్నాను, దాన్ని జయించడానికి నీకు శక్తికి లేకపోవచ్చు, కానీ దానిని జయించే శక్తి ఇవ్వగలిగిన వాడు నీకు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు, ప్రేమ విఫలమైపోయినంత మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు, అప్పుల పాలైపోయినంత మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు, పరిస్థితులు తారుమారైపోయినా చనిపోవలసిన అవసరం లేదు. ఇదిగో నీవు చనిపోకూడదని నీకు బదులుగా చనిపోయి నిన్ను బ్రతికించడానికి బలి అయిన యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే ఆయన నీకు బ్రతకడానికి సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా మాట జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యూదాకి అలాంటి దురాలోచన వచ్చినప్పుడు దేవుని సహాయము తీసుకొని ఉంటే, దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని ఉంటే, దేవుడు ఆ ఆలోచనను తీసివేసి ఇస్కరియోతు యూదాకి మంచి మార్గాన్ని చూపేవాడు. అతడు కూడా అపోస్తలులలో ఒకడిగా ఉండేవాడు, పరలోక పౌరసత్వములో ఒక పౌరుడిగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కోల్పోయాడండి, అపోస్తలత్వాన్ని కోల్పోయాడు, గురుద్రోహి అని నింద తెచ్చుకున్నాడు, అవమానం తెచ్చుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి కిరాతకమైనటువంటి చావు, భయంకరమైన చావు చనిపోయాడు. వింటున్నారా? ఎంత ఒక దృష్టాంతముగా దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని వ్యక్తిగా మనకి ఒక దృష్టాంతముగా అతడు కనిపిస్తున్నాడు. దేవుణ్ణి సహాయకంగా చేసుకోకపోతే మన జీవితం అంతము ఎలా ఉంటుందో ఇస్కరియోతు యూదా జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. చాలామంది పిల్లలు అనుకుంటారు, నేను పోతే తల్లిదండ్రులు భయం చెప్తుంటే నా సంగతి నీకెందుకు, నేను ఎలా పోతే నీకెందుకు, పోతే నేనే పోతాను, ఏమైంది ఇప్పుడు నా సంగతి నీకెందుకు, నేను చూసుకోగలను, నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు. ఏమీ తెలియదు. చెడ్డ ఆలోచనలను జయించటం తెలియట్లేదు వాళ్ళకి, చెడ్డ ఆలోచనను జయించడానికి నేర్చుకోవటం లేదు వాళ్ళు. భక్తులైన వారికి కూడా చెడ్డ ఆలోచనలు వచ్చినాయి. వారి జీవితాల్లో చెడ్డ ఆలోచనల నుండి విడుదల పొందడానికి వాళ్ళు చేసింది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించారు. భక్తులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, మన ముందు నడిచినటువంటి వారు చెడు ఆలోచనలు వాళ్ళకు వచ్చినప్పుడు ఆ చెడు ఆలోచనలను జయించడానికి దేవుని సహాయం తీసుకున్నారు. దేవుడు వాళ్ళని ఆ చెడు ఆలోచనల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇదిగో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అలా ఉందా లేదా? అక్కడ చదివారా? అక్కడ అలా ఉందా లేదా? దేనిని గూర్చి చింతపడకుడి గాని
ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మీరు చింతను విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపన చేస్తూ, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా, ప్రతి విషయంలో దేవునికి మనవి చేసుకుంటూ దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ హృదయానికి, మీ తలంపులకు తన జ్ఞానానికి మించిన, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఎవరా సమాధానం? ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. తన కుమారుడైన యేసుక్రీస్తుని మీ తలంపులకు, మీ హృదయానికి కావలిగా ఉంచుతాడు. ఒక వాచ్మెన్ని నీ గుమ్మం దగ్గర కావలి పెట్టుకున్నావు అనుకో, దొంగోడిని లోపలికి రానిస్తాడా? మాట్లాడరేంటి? రానివ్వడు. ఒక కుక్కను నీ ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నాను అనుకో, కొత్త వ్యక్తిని లోపలికి రానిస్తుందా? ఒక కుక్కే కొత్త వ్యక్తిని లోపలికి రానివ్వటల్లా, ఒక వాచ్మెన్ని అపరిచితుడిని లోపలికి రానివ్వటల్లా. వాచ్మెన్ కుక్క కాదు. అసలు సర్వశక్తుడైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని మన తలంపులకు, మన హృదయానికి కావలిగా ఉంచాడు. అంటే దేవుని ఆత్మ మన తలంపులకు, మన హృదయమునకు నిగ్రహాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిగ్రహం ఉంచుకోగలిగిన ఇంద్రియ నిగ్రహం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తలంపులను అణుచుకోవడానికి, ఆ తలంపులను జయించడానికి, ఆ తలంపులలో పడిపోకుండా మనము నిలబడడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు దేవునికి ప్రార్థన చేయండి, మీరు దేవునికి విజ్ఞాపన చేయండి, మీరు కృతజ్ఞతలు చెల్లించండి, మీ విన్నపాలు మనవపూర్వకంగా దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో మీరు ఇలా చేస్తూ ఉన్నారనుకో, మీ హృదయానికి, మీ తలంపులకు దేవుడు కావలి ఉంచుతాడు. దేవుని సమాధానం మీకు కావలిగా ఉంటుంది. ఈ కావలిని దాటి ఎవరన్నా రాగలరా? దేవుని కంచె యోబు ఇంటి చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ వేసినప్పుడు ఉన్నారా? అపవాది ఏమంటున్నాడు? నువ్వు అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసావు కదా అంటే, దేవుడు కంచె తీసి అనుమతి ఇచ్చాడు. అంటే దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏది? ఇది కూడా ఒక కంచె. పారిపో, ఇంటి నుండి పారిపో, 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 చనిపో, 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 కాపురం వదిలేసి వెళ్ళిపో, పరీక్షలు ఫెయిల్ అయిపోయావు, వద్దు, చనిపో, చనిపో, చనిపో. అపవాదిచ్చే ఆలోచనలన్నీ చెడ్డవే. అపవాదిచ్చే ఆలోచనలన్నీ చెడ్డవే. ఆ చెడ్డ ఆలోచనని జయించే శక్తి నీకు లేదు. కానీ శక్తి కలిగిన యేసయ్యను ఆశ్రయిస్తే ఆ శక్తి నీకు దక్కుతుంది. అంటున్నారా? దేవుణ్ణి విశ్వసించిన వారికి ఆయన చేసే సహాయములలో ప్రాముఖ్యమైన సహాయం ఏంటంటే, చెడు తలంపులను జయించే శక్తిని ఇస్తాడు. చెడు తలంపులను జయించే శక్తిని ఇస్తాడు. చెడు తలంపుల్లో నుండి బయటపడేటువంటి కృపనిస్తాడు. చెడు తలంపుల మీద, చెడు ఆలోచనల మీద, దుష్టాలోచనల మీద విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని ఇస్కరియోతు యోధ దుష్టాలోచనని జయించలేకపోయాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని అవ్వ దుష్టాలోచనని జయించలేకపోయింది. కానీ దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్న మరియా, మార్త ఎంతమంది వచ్చి ఆలోచన చెప్తున్నా దాన్ని జయించి ప్రభు వైపు చూశారు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు కుమారులలో అమ్నోను అని ఒక ఆయన ఉన్నాడు. దావీదుకి అహీనోయము, అహీటువు, హమూటలు, తర్వాత అహీనోయము, బత్షెబ, అబీగయీలు, ఇంకా భార్యలు ఉన్నారు దావీదుకి. ఒక భార్య కొడుకు అమ్నోను, ఒక భార్య కొడుకు అబ్షాలోము. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు తామారు. చాలా చక్కనిది. తామారు చాలా అందగత్తె. అమ్నోను తామారును చూసినప్పుడల్లా ఇతని మనసు చెడుగా దుష్టాలోచనలు వచ్చేస్తున్నాయి. దుష్టాలోచనలు చెల్లెలు అవుతుంది. ఈయన ఒక భార్య కొడుకు, ఆమె ఒక భార్య కూతురు అనమాట. తండ్రి ఒక్కడే, తల్లులిద్దరు. చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, వాటిని జయించలేకపోతున్నాడు. ఒకరోజు అతని సహోదరుడు ఇంకో తల్లి కొడుకు వచ్చి అతనితో ఉన్నప్పుడు అతడు ఈ ఆలోచన షేర్ చేసుకున్నాడు. అతడు అన్నాడు, నువ్వు రోగం వచ్చినట్టు నటించు, తండ్రి గారు నిన్ను పరామర్శించడానికి వస్తారు,
అప్పుడు నువ్వు తామారు చేతితో చేసిన అప్పములు తినాలనుందని చెప్పు, తామారుని నీకు భోజనం వంట చేసి పెట్టడానికి పంపిస్తారు, అప్పుడు నువ్వు ఆమెను అనుభవించని సలహా ఇచ్చాడు. ఏ ఆలోచన ఇది? చెడ్డ ఆలోచన. అమ్నోను అలాగే చేశాడు. దావీదు చూడడానికి వచ్చాడు. దావీదు పరామర్శించడానికి వచ్చినప్పుడు దావీదుతో చెప్పాడు. దావీదు వెళ్ళి తామారుని పంపించారు. తామారు వచ్చి అప్పములు చేసి తీసుకెళ్తే చెల్లి ఆమెను చెయ్యి పట్టుకొని ఆమెతో శయనించి అవమానించేశాడు. అర్థమైందా? ఈ విషయం దావీదుకు తెలిసింది, చాలా కృంగిపోయాడు. అబ్షాలోముకు తెలిసింది, పగతో రగిలిపోయాడు. తన చెల్లెలికి అవమానం జరిగినందుకు, ఒక వ్యభిచారి పట్ల చేసినట్టు తన చెల్లెలి పట్ల జరిగించినందుకు అబ్షాలోముకి చాలా కోపం వచ్చేసింది. అబ్షాలోము కుట్ర పన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను యెహోవాకు బలులు అర్పించుకుంటున్నాను, మీ అందరూ మా భార్యలు పిల్లలు అందరూ కూడా యెహోవాకు బలులు అర్పిస్తున్నాను, నేను భోజనానికి రండి అని చెప్పి పిలిచి అమ్నోనును పంపించమన్నాడు. ఎందుకు అంటే అందరితో పాటు పంపించు, ఒకవేళ చేసిన పనిని బట్టి ఏమన్నా ముభావంగా ఉన్నాడేమో, సిగ్గుపడతాడేమో, నాకు ఎలాంటి దురాభిప్రాయం లేదు, అతన్ని నేను క్షమించాను, అతని పట్ల నా మనసు మంచిగానే ఉంది, అతన్ని కూడా పంపించన్నాడు. దావీదుకు తెలియక అందరినీ పంపించాడు. అక్కడికి వెళ్ళాక బాగా తాగబోయించి అందరూ మత్తుగా ఉన్నప్పుడు అబ్షాలోము ఏం చేశాడు? దావీదు పంపినటువంటి జనుల మీద లేచి తరిమి చంపించి వాళ్ళల్లో అమ్నోనుని ఖచ్చితంగా చంపేశాడు. నా చెల్లెలి పట్ల వాడు ఇలా చేశాడని చెప్పి అమ్నోనుని చంపించాడు. అమ్నోను చచ్చిపోయాడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు అబ్షాలోముకి దావీదు మీద అసహ్యత వచ్చేసింది. ఇలాంటి వాడు పరిపాలకుడిగా ఉండే కంటే ఆ పరిపాలన ఏదో నేనే చేస్తే బాగుంటుందని రాజ్యం లాక్కోవాలని చూశాడు. అబ్షాలోము పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్షాలోము రావడం జరిగింది. ఒక వ్యక్తి సమాధానంగా ఉండి తీసుకొచ్చాడు. ఈ అబ్షాలోము దావీదు చేతిలో నుండి రాజ్యాన్ని లాక్కోవాలని చూసి దావీదు మీద తిరుగుబాటు చేస్తే ఆ యుద్ధములో అబ్షాలోముని యోవాబు చంపేశాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమ్నోను అనేటువంటి ఒకడు తనకొచ్చిన దుష్ట ఆలోచన మీద జయించలేకపోవడం వల్ల దావీదు కుటుంబం మీదకి ఎంతటి పరిస్థితులు వచ్చినాయి అంటే, ఒక కొడుకేమో చెప్పండి నరహంతకుడు అయిపోయాడు, కూతురేమో చెరచబడింది, ఇంకొక కొడుకు చంపబడ్డాడు, ఇంకొక కొడుకు కూడా చంపబడ్డాడు, దావీదు తరమబడ్డాడు, దావీదు భార్యలు, దావీదు రాజ్యమంతా కూడా చాలా కలకలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. వింటున్నారా అండి? ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, ఒక్కడు దుష్ట ఆలోచన జయించకపోవడం వల్ల కుటుంబం మీదికి, రాజ్యం మీదికి ఎంతటి పరాభవము వచ్చింది. దుష్ట ఆలోచన అనేది మన జీవితాలకి, మన కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి చాలా నాశనాన్ని కలిగించింది. అందుకే దుష్ట ఆలోచన చొప్పున మనము నడవకూడదు. సామెతలు 1వ అధ్యాయములో సొలొమోను భక్తుడు 10వ వచనంలో అంటాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు. అమ్నోను నా ఆలోచన ఇలా ఉందన్నప్పుడు అతని సహోదరుడు గద్దించాలి. చనోర్మై, ఏమవుతుంది అనుకున్నావు? చెల్లవుతుంది. నువ్వు అలాంటి అభిప్రాయాలు పెట్టుకోకూడదు, అలాంటి చూపులు చూడకూడదు. నీ చూపులు, నీ తలంపులు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, పశ్చాత్తాపడని చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు నటించు, తండ్రి వస్తాడు, అతనితో ఇలా చెప్పు, ఇలా చెయ్యి అని చెప్పి చెడ్డ సలహా ఇచ్చాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకున్నావా, నువ్వు పతనం అవుతావు, నీ కుటుంబం పతనమైద్ది, వంశమే పతనమైపోయింది. ఎంతటి భయంకరమైన విషయం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు మనకు ఒక సలహా ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయి. నీకు చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు, దుష్టాలోచన వచ్చినప్పుడు, చెడు తలంపులు వచ్చినప్పుడు, ఎవరి కొంపన్నా కోల్చాలని, ఎవరినన్నా దోచుకోవాలని, ఎవరి కాపురం అన్నా తీయాలని, ఏ అక్క చెల్లెల మధ్యన తగువ పెట్టాలని, ఏ అన్నదమ్ముల మధ్యన తగువ పెట్టాలని, అత్తాకోడళ్ళ మధ్య ఐక్యత పాడు చేయాలని, తోడుకోడళ్ళ మధ్య ఐక్యత పాడు చేయాలని, ఏదైనా నీకు చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఈ దుష్టాలోచనను నన్ను విడిపించమని అడుగు. నువ్వు అలా అడిగితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విజ్ఞాపన చేయి, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నువ్వు నీ విన్నపాలు మనఃపూర్వకంగా దేవునికి తెలియజేయి. అప్పుడు దేవుడు నీ హృదయానికి, నీ తలంపులకు కావలిగా తన సమాధానాన్ని ఉంచి నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకోండి.
దుష్ట తలంపులను జయించుట ఎట్లు అంటే దేవుణ్ణి సహాయకుడిగా చేసుకోవడం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటాడో వాడు ధన్యుడు. ఈరోజు నీ సహాయకుడు ఎవరు? ఎవనిని నీవు సహాయకుడిగా చేసుకున్నావు? ఈరోజు ఈ సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఒకవేళ యేసు క్రీస్తుని మన సహాయకుడిగా చేసుకొని వారిగా ఉంటే మన జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు. ఈరోజు యేసు క్రీస్తుని నీ సహాయకునిగా చేసుకొని, ప్రభువా ఇక మీదట నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నా సహాయకుడు, ప్రతి విషయంలో నేను నీ సహాయం కొరకు నీ తట్టు నా చేతులు ఎత్తుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళగలిగితే ప్రతి క్షణము దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు అన్నిటి మీద విజయాన్ని ఇస్తాడు. అలాంటి విజయాన్ని పొందడానికి, దేవుని సహాయమును పొందడానికి దేవుణ్ణే నీకు సహాయకుడిగా చేసుకో. అట్టి తీర్మానము కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈరోజు దేవుణ్ణే నాకు సహాయకుడిగా చేసుకున్నానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికీ యాకోబు దేవుడే మనకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ యేసుక్రీస్తే మనకి సహాయకుడు. మన తుది శ్వాస వరకు యేసుక్రీస్తే మనకి సహాయకుడు అయ్యుండునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉషారాణి ప్రార్థన చేస్తుంది.